షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించి గణపరిచి ఆయన వాక్యాన్ని విని ఆత్మీయంగా శక్తిని బలాన్ని పొందుకున్నాము కదా. మరొకసారి ఉదయకాల సమయంలో కూడా ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఆయన జీవం కలిగిన వాక్యము చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం. అనుదినం కూడా వస్తున్న అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి పరమ తండ్రి యొక్క సేవకులనగా ఎవరు అంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి ఆయన పరిచర్య చేయడం కొరకు పంపబడిన వారు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా ఆయన సేవకులైన వారిని ఆయన చూపిస్తూ వస్తుంటున్నాడు. వారు పరిచారము చేయటకై, ఆయన పరిచర్య చేయటకై, ఎలోహిం పరిచర్య చేయటకై వారు ఎలోహిం ఆత్మ చేత నింపబడి పంపబడిన వారు. కాబట్టి సేవకులైన వారు ఆయన యొక్క ఆత్మతో నింపబడతారు, ఆయన శక్తితో నింపబడతారు, ఆయన రాయబారులుగా, ఆయన సువార్థికులుగా, ఆయన చేత పంపబడిన వారిగా వారు ఉంటారు సుమా. కాబట్టి వారి నోట ఆయన మాటలు ఉంచుతాడు, వారికి ఆయన తన యొక్క ఉపదేశాన్ని బయలుపరిచి తన బిడ్డలకు ఉపదేశించమంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఈ అంత్య దినాలలో తన సేవకులైన వారిని తనకు పరిచర్యకు చేయడానికి కొరకు తను అభిషేకించుకొని నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి అలనాడు ఆ యొక్క అహరోను క్రమములో, ఆ యొక్క మోషే క్రమములో, అలనాడు లేవి క్రమములో వారు ఉపదేశించేవారు ధర్మమును. కానీ ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రసంగిస్తున్న వారందరూ కూడా, ఆయన పరిచర్యలో పాలిభాగస్వాములు అవుతున్న వారందరూ కూడా ఆయన సేవకులుగా ఆయన చూస్తున్నాడు సుమా. కాబట్టి ఆయన సేవకులైన వారిని ఆయన ఏమంటాడంటే, వీరు నా దూతలు లాంటి వారు, కాబట్టి వీరి ఆలోచన నేను నెరవేర్చేదను, వీరి నోట నా మాటలు ఉంచేదను అంటున్నాడు పరమతండ్రి. కాబట్టి అందుకే ఆ పరిచర్య చేసే ధన్యతను పరమతండ్రి సేవకులైన తనకు కుమారులకు అనుగ్రహిస్తున్నాడు. ఇటు ధన్యత దూతలకు కూడా లేదు. కాబట్టి దూతలకు లేని ధన్యత తన సేవకులైన వారికి ఆయన పరిచర్య చేసే ధన్యత, ఆయనకి వాక్యాన్ని ప్రకటించే ధన్యత, ఆయన స్వార్థ ప్రకటించే ధన్యతని ఇస్తున్నాడు సుమా. కాబట్టి అటు సేవకులైన వారిని మనం సన్మానించాలి, గణపరచాలి. ఎందుకంటే ఆ సేవకులైన వారి నోట ఆయన మాటలు వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే అపోస్తలులు, ప్రవక్తలు ఆయనకు వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తుంటున్నప్పుడు సంఘమంతా కూడా ఆ వాక్యం ముందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంది. వారందరూ కూడా ఆయన యొక్క స్వరూపతను మార్చబడుతూ వచ్చారు, ఆయన పోలికలను మార్చబడుతూ వచ్చారు. వారందరూ కూడా ఆత్మస్వన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వరకు సేవకులను ఆయన నిలబెట్టుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి దినాల్లో, అంత్య దినాల్లో సేవకులను పరమతండ్రి నిలబెట్టుకొని మనకు కావాల్సిన జీవాహారమును, జీవజలమును వారి ద్వారా అందిస్తూ మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఆత్మీయంగా ఆశీర్వదింపబడానికి మనకు పరమతండ్రి సేవకులు నిలబెడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి సేవకులైన వారిని పరమతండ్రి సన్నిధానంలో మనం సన్మానించాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టుకొని మనల్ని వాడుకొనును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, సేవకులైన వారిని మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో మీరు మాకు ఉపదేశిస్తున్నారు నాయన. నీ పరిచర్య చేసే ధన్యతను మీరు వారికి అనుగ్రహించినారు. కాబట్టి ఆ పరిచర్య ధర్మం వారు జరిగిస్తున్నప్పుడు మీరు వారిని సన్మానించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.